హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో HTMLలో డిస్ప్లే గురించి చూశారు. ఈ వీడియోలో ఐడి అండ్ క్లాసెస్ గురించి చెప్తాను. ఫైల్ పాత్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా నా Vscode ఓపెన్ చేసుకుంటున్నా. బయట ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఫోల్డర్లో యాడ్ చేసి పెట్టాను. ఆ ఫోల్డర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇందులో బేసిక్ HTML ఎలిమెంట్స్ అన్నీ రాసి పెట్టాను. టైటిల్లో ఐడి అండ్ క్లాసెస్ అని ఇస్తున్నా. ఐడి అండ్ క్లాసెస్ ఎందుకు యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తా. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇందులో టెక్స్ట్ ఇస్తున్నా. దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్. దీన్ని 4 times కాపీ చేసుకుంటున్నా. సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్. ఓకే, వీటికి నేను గ్రీన్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ 4 పారాగ్రాఫ్ టెక్స్ట్ మొత్తానికి గ్రీన్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంటర్నల్ CSS తీసుకుంటున్నా. P ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తున్నా. కలర్ గ్రీన్. ఇప్పుడు లైవ్ సర్వర్ ఓపెన్ చేద్దాం. ఈ 4 పారాగ్రాఫ్ టెక్స్ట్ మొత్తానికి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్ టెక్స్ట్కి రెడ్ కలర్ కావాలి. అలా పర్టికులర్ ఎలిమెంట్కి స్టైలింగ్ కావాలి అంటే అప్పుడు మనం ఈ ఐడి అండ్ క్లాసెస్ని వాడతాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్తాను, దాని తర్వాత ఐడి గురించి చూద్దాం. ఐడీస్కైనా క్లాసెస్కైనా నేమ్స్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. జస్ట్ సింటాక్స్ ఏంటంటే మీకు ఇక్కడ టైప్ చేసి చూపిస్తా. క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల నేమ్ ఇస్తారు. ఐడికి అయితే ఐడి ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల నేమ్ ఇస్తారు. సో ఇక్కడ ఇందులో వీటికి ఇచ్చే నేమ్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూపిస్తా. ఇవి తీసేస్తున్నా. ఇక్కడ చూడండి, దే ఆర్ కేస్ సెన్సిటివ్. ఐడి అండ్ క్లాస్ నేమ్స్ కేస్ సెన్సిటివ్ అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ టైప్ చేస్తా చూడండి. క్లాస్ నేమ్ ఇలా ఇచ్చా, క్యాపిటల్ H, స్మాల్ h, హైఫన్, అండర్స్కోర్ అలా నాకు ఇష్టం వచ్చినట్లు ఇచ్చా. సో మీరు స్టైల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే నేమ్ ఇవ్వాలి. ఇలా కాకుండా మీరు ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా రాదు. క్యాపిటల్ H ఇచ్చి మళ్ళీ క్యాపిటల్ H ఇచ్చి హైఫన్, అండర్స్కోర్ ఇచ్చారనుకోండి, ఇక రాదు. ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలా ఇవ్వాలి. ఓకేనా? ఫస్ట్ రూల్ ఇది. తర్వాత నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్తో నేమ్ స్టార్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఆల్ఫాబెట్స్ ఇలా ఇస్తున్నా, నాకు ఇష్టం వచ్చిన నేమ్ ఇస్తున్నా. ఇలా ఇవ్వద్దు. ఓకే, ఇట్ కెన్ స్టార్ట్ విత్ హైఫన్, అండర్స్కోర్, క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఆర్ స్మాల్ ఆల్ఫాబెట్. హైఫన్తో స్టార్ట్ చేయొచ్చు, అండర్స్కోర్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ పెట్టి తర్వాత స్మాల్ లెటర్స్ మీ ఇష్టం. ఓకే, లేదా స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేయొచ్చు. బట్ నెంబర్ ఉండొద్దు. ఫస్ట్ స్టార్టింగ్ నేమ్లో నెంబర్ ఉండొద్దు అసలు. నో స్పేస్ బిట్వీన్ నేమ్స్ అంటే నేమ్స్కి మధ్యలో స్పేస్ ఉండొద్దు. మీకు ఇప్పుడు చూపిస్తా. శివ, తేజ అని ఇస్తున్నా. ఇక్కడ మధ్యలో స్పేస్ వచ్చింది. సో ఇలా స్పేస్ వచ్చినప్పుడు క్లాసెస్ అండ్ ఐడీస్ డివైడ్ అయిపోతాయి. ఇదొక క్లాస్, ఇదొక క్లాసు.
ఇదొక ఐడి ఇదొక ఐడి అన్నట్లు. వీటికి రిలేషన్ ఇవ్వాలి అంటే హైఫన్ ఆర్ అండర్స్కోర్ ఇవ్వాలి. ఓకే, స్పేస్ ఇస్తే ఖచ్చితంగా డివైడ్ అయిపోతుంది. అండ్ నేమ్లో హైఫన్ అండర్స్కోర్ నెంబర్స్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ వాడచ్చు. ఫర్ సపోజ్ ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా, అండర్స్కోర్ 9 అని ఇస్తున్నా. ఓకే, ఇందులో క్యాపిటల్ లెటర్ వాడినాం, స్మాల్ లెటర్స్ వాడినాం, అండర్స్కోర్ వాడినాం, హైఫన్ కూడా ఇష్టం ఉంటే వాడచ్చు. నెంబర్ వాడినాం. నెంబర్ వాడొద్దు అన్న ఎప్పుడు ఫస్ట్ ఇలా వాడొద్దు. ఓకే, ఒక ఫస్ట్ లెటర్ తర్వాత ఎక్కడైనా వాడచ్చు. ఇవి రూల్స్. ఈ రూల్స్ గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ ప్రకారంగా నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం క్లాసెస్కి నేమ్ ఇద్దాం. ఫస్ట్ ట్యాగ్ లోపల ఇవ్వాలి, క్లాస్ ఈక్వల్స్ టు కలర్ అని ఇస్తున్నా. ఇందులో కూడా క్లాస్ ఈక్వల్స్ టు కలర్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ క్లాసెస్ని స్టైల్స్లో ఎలా కాల్ చేస్తారంటే డాట్ తోటి. డాట్ ఇచ్చి తర్వాత కలర్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల కలర్ రెడ్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ పారాగ్రాఫ్ రెడ్ కలర్లోకి మారిపోయింది. ఒకటే క్లాస్ నేమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి మల్టిపుల్ టైమ్స్ వాడచ్చు. అది ఎలాగంటే h1 ట్యాగ్ తీసుకుంటున్నా, ఇందులో క్లాసెస్ అని ఇస్తున్నా. ఓకే, తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటున్నా, ul ఇందులో లిస్ట్ ఐటమ్స్ తీసుకుంటున్నా. లిస్ట్ అని ఇస్తున్నా, వీటిని కాపీ చేసుకుంటున్నా. ఓకే, ఈ h1 ట్యాగ్ లోపల క్లాస్ ఈక్వల్స్ టు కలర్ అని ఇస్తున్నా, కాపీ చేసుకుంటున్నా. ఈ అన్ఆర్డర్ లిస్ట్ లోపల పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, క్లాసెస్ రెడ్ కలర్లో అయిపోయింది, లిస్ట్ కూడా రెడ్ కలర్లో అయిపోయింది. అంటే ఒక p ఎలిమెంట్ మాత్రమే కాకుండా h1 అన్ఆర్డర్ లిస్ట్ ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ నేమ్ వాడుకోవచ్చు. అండ్ పర్టికులర్ ఎలిమెంట్లో స్టైల్ చేయడానికి మల్టిపుల్ క్లాసెస్ని కూడా వాడచ్చు. నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఇంకొక క్లాస్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మల్టిపుల్ క్లాసెస్ వాడడానికి స్పేస్ తీసుకుంటాం. ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే ఫాంట్ సైజ్ అని ఇస్తున్నా. ఫాంట్ సైజ్ క్లాస్ నేమ్ వచ్చేసి ఫాంట్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ కూడా ఇస్తున్నా, ఫోర్త్ పారాగ్రాఫ్ టెక్స్ట్ కాడ ఫాంట్ అని ఇస్తున్నా. సో ఇంకొక క్లాస్ నేమ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు స్టైల్ లోపల డాట్ ఫాంట్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఫాంట్ సైజ్ ఒక 100 పిక్సెల్ తీసుకుంటున్నా. చాలా పెద్దగా వస్తుంది, 20. చూడండి, ఫోర్త్ పారాగ్రాఫ్ ఫాంట్ సైజ్ పెరిగిపోయింది అండ్ లిస్ట్ ఐటమ్స్ ఫాంట్ సైజ్ కూడా పెరిగిపోయింది. అంటే మల్టిపుల్ క్లాసెస్ని వాడాను. ఇక్కడ 2 వాడాను, ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఐడీస్ గురించి చూద్దాం. ఐడీస్ కూడా ఆల్మోస్ట్ క్లాసెస్లానే వర్క్ అవుతాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఐడీస్ నేమ్స్ వచ్చేసి మల్టిపుల్ క్లాసెస్కి వాడొద్దు.
అండ్ ఒక ఎలిమెంట్లో మల్టిపుల్ ఐడీస్ వాడొద్దు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ టెక్స్ట్కి నేను ఐడి ఇస్తున్నా. ఐడి ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నా. ఇప్పుడు దీనికి స్టైల్ చేస్తాను. ఈ ఐడీస్ని ఎలా కాల్ చేయాలంటే హ్యాష్ సింబల్ తోటి కాల్ చేయాలి. #1 ఫ్లోర్ బ్రాకెట్స్ లోపల ఒక CSS ప్రాపర్టీ వాడుతున్నా, టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ. మీకు ఈ ప్రాపర్టీ కొత్త అయితే లైట్ తీసుకోండి, ఈ ప్రాపర్టీతో సంబంధం లేదు, ఐడి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ స్ట్రైక్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ సేమ్ ఐడిని కాపీ చేసుకొని థర్డ్ పారాగ్రాఫ్కి వాడుతున్నా. అవుట్పుట్ వస్తుంది కానీ మీరు మల్టిపుల్ టైమ్స్ వాడొద్దు. ఇలా మల్టిపుల్ టైమ్స్ వాడడం వల్ల మనకి కొంచెం ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఐడి ఎలాంటిదంటే స్కూల్లో మనకు ఒక రూల్ నెంబర్ ఇస్తారు కదా, పర్టికులర్లీ ఒక పర్సన్కి ఒకటి 33 అని కాల్ చేస్తే ప్రెజెంట్ సార్ అంటారు, అంటే అది మీ రూల్ నెంబర్ అనమాట. ఈ ఐడి కూడా అలాంటిదే, ఒకరి రూల్ నెంబర్ ఇంకొకరికి ఇవ్వరు కదా. సో ఇది ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. క్లాసెస్ అయితే మల్టిపుల్, ఒక క్లాస్ నేమ్ని మల్టిపుల్ టైమ్స్ ఇలా వాడుకోవచ్చు, కానీ ఐడి మీకు వర్క్ అయినా సరే మల్టిపుల్ టైమ్స్ ఇలా వాడొద్దు. ఓకే? అండ్ ఇంకొకటి, ఒకటే ఎలిమెంట్లో ఒక ఐడి మాత్రమే వాడాలి, మల్టిపుల్ ఐడీస్ వాడొద్దు. ఇందాక క్లాసెస్కి స్పేస్ ఇచ్చి ఇంకొక క్లాస్ని వాడాం కదా, సో అలా స్పేస్ ఇచ్చి నేను ఇంకొక ఐడి వాడుతున్నా, 2 తీసుకున్నా. ఇక్కడ #2 ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల కలర్ బ్లాక్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్. 1లో ఏమి ఇచ్చాం, స్ట్రైక్ ఇచ్చాం, లైన్ స్ట్రైక్ లేదు అండ్ బ్లాక్ కలర్ కూడా మారలేదు, అంటే ఈ ఐడి ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. 2 ఐడీస్ ఇవ్వద్దు. ఈ ఐడీస్తో ఇంకొక యూజ్ ఏంటంటే బుక్ మార్క్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనం వెబ్ పేజ్లో టాప్లో ఉన్నాం, బాటంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక లింక్ని క్లిక్ చేస్తే మనం బాటంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అలా బుక్ మార్క్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా లింక్ని క్రియేట్ చేయడానికి. గో టు లిస్ట్ ఐటమ్ 9 అని ఇస్తున్నా. ఇక్కడ href ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏమి ఇవ్వను, ఈ లిస్ట్ ఐటమ్స్ని కాపీ చేసుకుంటున్నా. ఇందులో ఇక్కడ ఐడి ఇస్తున్నా, ఐడి ఈక్వల్స్ టు 9 హైఫన్ నెంబర్ 9 ఇచ్చా. టెక్స్ట్లో 9 అని ఇస్తున్నా. hrefలో #9-9. ఓకే, గో టు లీస్ట్ ఐటమ్ 9 క్లిక్ చేస్తున్నా. ఇక్కడ లీస్ట్ ఐటమ్ 9 దగ్గరకు వచ్చేసా. ఐడీస్ మళ్ళీ చెప్తున్నా, యూనిక్గా ఉంటాయి అండ్ ఒకటే ఎలిమెంట్లో మల్టిపుల్ ఐడీస్ని వాడొద్దు అండ్ బుక్ మార్క్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. క్లాసెస్ అండ్ ఐడీస్ అయిపోయాయి ఫ్రెండ్స్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఫైల్ పాత్స్ గురించి చెప్తాను. నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.